Good morning students. Today I will teach you our 9th class 3rd lesson बदले अपनी सोच textual grammar. ఈ రోజు క్లాస్లో మనం 3rd lesson బదలే अपनी सोच నుండి టెక్స్ట్ బుక్ గ్రామర్ నేర్చుకుందామండి. స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 14. పేజ్ నెంబర్ 14లో చూడండి ఆలో చూడండి पाठ के आधार पर वाक्यों को सही क्रम पहचानिए అని ఇచ్చాడు. पाठ के आधार पर वाक्यों का सही क्रम पहचानिए. पाठ के आधार లెసన్ని అనుసరించి వాక్యంకా ఈ సెంటెన్స్ని ఆర్డర్లో రాయమని చెప్తున్నారు. అంటే మనం లెసన్ కేర్ఫుల్గా విన్నట్లయితే లెసన్లో ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వచ్చిందో మనం ఒక ఆర్డర్లో దాన్ని రాయాల్సి ఉంటుందండి. ఆల్రెడీ ఫస్ట్ చూడండి 4th దానికి నెంబర్ 1 ఇవ్వడం జరిగింది. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. हमारे पूर्वजों ने మన పూర్వీకులు మనకి స్వచ్ఛంగా ఉండే హెల్దీగా ఉండే ప్లానెట్ ఈ ఎర్త్ని మనకి ఇచ్చారు. దీనికి నెంబర్ 1 ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా లెసన్ అనుసరించి దీని తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందో దానికి నెంబర్ 2 తర్వాత 3 4 అనే ఆర్డర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి హమే అపనీ ధర్తీ బచానీ హోగి. మనం మన ఎర్త్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది 2 అండి. లెసన్లో మనం చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఇది అయిన తర్వాత లెసన్ చదవండి. చదివిన తర్వాత మీకు ఆర్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. हर कक्षा की किताबों में ప్రతి క్లాస్ టెక్స్ట్ బుక్స్లో पर्यावरण के पाठ पर्यावरण माने एनवायरनमेंट की संबंधिंచిన లెసన్స్ అవశ్య होने चाहिए कंपल्सरी ఉండాలి. దీనికి నెంబర్ 3 అండి. అండ్ अपने घर को बचा ले, మీ ఇంటిని రక్షించుకోండి. अपनी धरती माँ को बचा ले, మీ ఎర్త్ని మీరు రక్షించుకోండి. ఇది నెంబర్ 4. స్టూడెంట్స్ మీరు నేను చెప్తూ ఉన్నప్పుడే మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి మీరు కూడా ఇది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ చూడండి अनुच्छेद पढ़िए, इसके आधार पर 3 प्रश्न बनाइए. अनुच्छेद पढ़िए, अनुच्छेद माने పారాగ్రాఫ్ అండి. పారాగ్రాఫ్ చదవండి. ఇస్కే ఆధార్ పర్ 3 ప్రశ్న బనాయి. దీన్ని అనుసరించి ఒక 3 క్వశ్చన్స్ తయారు చేయమంటున్నారు. చూడండి మనం క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ రాస్తూ ఉంటాం, కానీ మనం భాషని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే చక్కగా ఒక పారా ఇచ్చినప్పుడు దాని నుంచి మనం క్వశ్చన్స్ కూడా తయారు చేయగలిగి ఉండాలండి. అదేవిధంగా మిమ్మల్ని తయారు చేయడం కోసం ఒక పేరా ఇచ్చారు, దాని నుండి మిమ్మల్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటున్నారు. పేరా చూడండి కహా సే ఆతా హై హమారా పానీ और फिर कहाँ चला जाता है हमारा पानी. कहाँ से आता है हमारा पानी, ఇక్కడి నుంచి వస్తుంది ఈ పానీ వాటర్ అంతా. और फिर कहाँ चला जाता है हमारा पानी, ఈ వాటర్ అంతా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి మనం రోజు వాటర్ని ఉపయోగిస్తూనే ఉంటాం కదా, డ్రింకింగ్ వాటర్గా. అంటే మన జీవితం జీవించడానికి ఖచ్చితంగా ఎయిర్ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ ఎర్త్ మీద మనం జీవించి ఉండాలంటే. మరి అటువంటి వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది. హమ్నే కభీ ఇస్కే బారే మే కుచ్ సోచా హై. హమ్నే ఇస్కే బారే మే, ఈ వాటర్ గురించి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తోంది అనే విషయం గురించి ఎప్పుడైనా మనం థింక్ చేసామా. సోచా తో నహీ షాయద్ పర్ ఇస్ బారే మే పడా జరూర్ హై. సోచా తో నహీ షాయద్, సోచనా అంటే థింక్ చేయడం అండి. ఒకవేళ థింక్ చేసి ఉండకపోవచ్చేమో, కానీ ఇస్ బారే మే పడా జరూర్ హై, కానీ దీని గురించి ఖచ్చితంగా పడా అంటే మన యొక్క లెసన్స్లో మన టెక్స్ట్ బుక్స్లో మనం దీని గురించి చదివి ఉండవచ్చు. భూగోల్ की किताब पढ़ते समय जलचक्र जैसी बातें हमें बताई जाती है. భూగోల్ की किताब पढ़ते జియోగ్రఫీకి సంబంధించిన బుక్స్ మనం చదువుతూ ఉన్నప్పుడు జలచక్ర జైసీ బాతే హమే బతాయి జాతీ హై. జలచక్ర మానే వాటర్ సైకిల్ అండి. వాటర్ సైకిల్ గురించి మనకి నేర్పిస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే ఎర్త్ మీద వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ లేదంటే రివర్స్, వీటిల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ సన్ యొక్క వేడికి ఎవాపరేట్ అయ్యి అవి క్లౌడ్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్లౌడ్స్కి ఎప్పుడైతే చల్లని గాలి దానికి తగులుతుందో వెంటనే అవి చిన్న చిన్న బిందువులుగా పానీకి రూపమే వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుకుంటూ ఉంటుందండి. ఇది వాటర్ సైకిల్ అనమాట. అంటే ఈ వాటర్ గురించి మనం థింక్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఈ వాటర్ సైకిల్ గురించి మనం ఖచ్చితంగా మన బుక్స్లో చదువుకుని ఉండవచ్చు. बताते समय सूरज, समुद्र, बादल, हवा, धरती, फिर बरसात की बूंदे और लो, फिर बहती हुई एक नदी और उसके किनारे बसा तुम्हारा हमारा घर, गांव या शहर.
చూడండి ఇక్కడ బతాతే సమయ్ అంటే ఆ చెప్తున్న సమయంలో సూరజ్ సన్ గురించి చెప్పి ఉండవచ్చు, ఓషన్ సముద్రాల గురించి, బాదల్ క్లౌడ్స్ గురించి, హవా ఎయిర్ గురించి, ధర్తీ ఎర్త్ గురించి. ఫిర్ బర్సాత్ కీ బూందే మానే రెయిన్ డ్రాప్స్ అండి, వర్ష బిందువుల గురించి చెప్పొచ్చు. ఔర్ లో ఫిర్ బహతీ హుయి ఏక్ నది, అంతేకాదండి బహతీ హుయి ఏక్ నది ప్రవహిస్తున్న ఒక రివర్ గురించి. और उसके किनारे बसा तुम्हारा हमारा घर, उसके किनारे ఆ ప్రవహిస్తున్న నది పక్కనే ఉన్న మన యొక్క ఇల్లు, తుమ్హారా నీ యొక్క ఇల్లు, హమారా ఘర్ మన యొక్క ఇల్లు, గావ్ యా షహర్ మన గావ్ విలేజ్ గురించి, షహర్ గురించి మీకు చెప్పి ఉండవచ్చు. चित्र के दूसरे भाग में यही नदी अपने चारों तरफ का पानी लेकर उसी समुद्र में मिलती हुई दिखाई देती है. चित्र के दूसरे भाग में ఈ పిక్చర్లో వేరే వైపు ఏం కనిపిస్తూ ఉందంటే యహీ నది, ఇదే నది రివర్ ఏం చేస్తుందటండి, అపనే చారోం తర్ఫ్ కా పానీ లేకర్, అపనే చారోం తర్ఫ్ కా పానీ తన 4 వైపుల నుంచి వచ్చే వాటర్ని తనలో కలుపుకొని ఉసీ సముద్రమే మిల్తీ దికాయి దేతి హై, అదే సముద్రంలో కలవడానికి వెళ్ళడం మనకి కనిపిస్తూ ఉంటుందండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాటర్ అంతా రివర్స్ చూడండి, ఎక్కడ హిమాలయస్లో ఎక్కడ జన్మించినప్పటికీ కూడా తిరిగి అవి ఎక్కడ కలుస్తూ ఉంటాయండి, చివరికి సముద్రంలోనే కలుస్తూ ఉంటాయి కదా. తనలో అలా ప్రవహిస్తూ తనలో మిగతా వాటర్ని అంతా కలుపుకొని చివరికి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ లోపు మనం డ్యామ్స్ అవి కట్టుకొని మనకి అవసరమైన వాటర్ని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దీని నుంచి 3 క్వశ్చన్స్ మనల్ని తయారు చేయమన్నారు. చూడండి, हमने किसके बारे में नहीं सोचा होगा, ఒక క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు కదండి, మనం దేని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు. ఫస్ట్ ఇచ్చారు కదా, మనం దేని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు అంటే ఈ పానీ ఎక్కడి నుంచి వస్తుంది, తిరిగి ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం బుక్స్లో చదువుకున్నామని వచ్చింది కదా. हमने किसके बारे में नहीं सोचा होगा ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా రాయొచ్చు. సెకండ్ వన్, जलचक्र जैसी बातें किस समय हमें बताई जाती हैं, जलचक्र जैसी बातें किस समय हमें बताई जाते हैं. జలచక్ర వాటర్ సైకిల్ గురించి ఇప్పుడు ఏ బుక్స్లో మనకి చెప్పబడుతూ ఉంటాయి, ఏ సమయంలో మనకి చెప్పబడుతూ ఉంటాయి, ఇటువంటి క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, चित्र के दूसरे भाग में क्या दिखाई देती है, चित्र के दूसरे भाग में అంటే మనం దీనికి ఇక్కడ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు కదండి, చిత్రకి దూసరే భాగ్ మే యహీ నది అప్నే చారోం తరఫ్కి పానీ అని చెప్పాడు కదా, దాన్ని అనుసరించి మనం ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయొచ్చు. ఎట్లా అంటే చిత్రకి దూసరే భాగ్ మే క్యా దిఖాయి దేతి హై, పిక్చర్ యొక్క రెండవ భాగంలో మనకి ఏమి కనిపిస్తూ ఉంది అని. ఈ విధంగా మనం ఒక పారా ఇచ్చినప్పుడు దాని నుంచి క్వశ్చన్స్ కూడా తయారు చేయగలిగి ఉండాలి. అంటే ఒక భాషని మనం డీప్గా నేర్చుకుంటున్నప్పుడు ఈ ప్రక్రియలన్నీ మనకి ఉంటూ ఉంటాయండి. నెక్స్ట్ భాషకి బాత్ చూడండి, ఆలో नीचे दिए गए शब्दों के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए. नीचे दिए गए शब्दों के अर्थ बताकर కింద ఇవ్వబడిన శబ్దాల యొక్క అర్థాన్ని రాసి వాక్య ప్రయోగ కీజియే వాక్యాన్ని ప్రయోగించమంటున్నారండి. అవన్నీ నేను బోర్డు మీద నోట్ చేశాను చూడండి. సంఘ్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ సంఘ్, ధ్రువీయ, లిప్త్, తకనీక్, వరదాన్, మొత్తం 5 వర్డ్స్ మనకి ఇచ్చారు. వీటిని అర్థ బతాకర్ దీని యొక్క మీనింగ్ని చెప్పి వాక్యాన్ని ప్రయోగించమన్నారు. ఫస్ట్ వన్ సంఘ్. సంఘ్కి హిందీ మీనింగ్ సమాజ్, తెలుగులో సమాజం, ఫెడరేషన్. ఓకే, సంఘ్ అంటే సమాజ్, సమాజము, ఫెడరేషన్. దీన్ని వాక్యంలో కనుక ప్రయోగించినట్లయితే యుగరత్న శ్రీవాత్సవనే సంయుక్త రాష్ట్ర సంఘమే భాషణ దియా. మనకి లెసన్లో ఇచ్చిన దాన్ని నేను వాక్య ప్రయోగంలో కూడా సెంటెన్స్ తీసుకోవడం జరిగిందండి. యుగరత్న శ్రీవాత్సవ్, ఈ లెసన్లో ఆ గర్ల్ నేమ్ ఏంటంటే యుగరత్న శ్రీవాత్సవ్. యుగరత్న శ్రీవాత్సవ్ సంయుక్త రాష్ట్ర సంఘమే భాషణ దియా. సంయుక్త రాష్ట్ర సంఘంలో ఆవిడ భాషణ అంటే స్పీచ్ ఇచ్చారు. సంఘ్ ఈ పదాన్ని ఉపయోగించుకుని మనం వాక్యాన్ని ప్రయోగించడం జరిగిందండి. సెకండ్ వన్ ధ్రువీయ మీనింగ్, హిందీ మీనింగ్ ధ్రువ సంబంధి, ధ్రువం, పోలార్. ధ్రువీ అంటే ధ్రువ సంబంధి, ధ్రువం, పోలార్. దీన్ని వాక్యంలో ప్రయోగించినట్లయితే ఆజ్కల్ ధ్రువీయ బాలు మర్తే జా రహే హై. ఆజ్కల్ నోవేడేస్ ధ్రువీయ బాలు అంటే పోలార్ బీర్స్ అనేవి మర్తే జా రహే హై చనిపోతూ ఉన్నాయి.
ఇక్కడ ధ్రువి అనే దాన్ని తీసుకొని మన వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ లుప్త్ అండి. లుప్త్ అంటే క్షయ్, అంతరించిపోవుట, వ్యానిష్డ్. లుప్త్ అంటే మీనింగ్ హిందీలో క్షయ్, అంతరించిపోవుట, వ్యానిష్డ్. వాక్యంలో కనుక ప్రయోగించినట్లయితే ఆజ్కల్ పేడ్ పౌదే లుప్త్ హోతే జా రహే హై. ఆజ్కల్ పేడ్ పౌదే, ఈ రోజుల్లో పేడ్ పౌదే అనేటువంటివి లుప్త్ హోతే జా రహే, లుప్త్ హోతే జా రహే అంతరించిపోతూ ఉన్నాయి. కొన్ని రకాలైన మొక్కలు కానీ పక్షులు ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి, అంతరించిపోతూ ఉన్నాయి కదండి ఈ యొక్క పొల్యూషన్ వల్ల. అది రాసామన్నమాట, పేడ్ పౌదే లుప్త్ హోతే జా రహే. ఏ పదాన్ని ఉపయోగించామంటే లుప్త్ అనే పదాన్ని ఉపయోగించి వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ తకనీక్. తకనీక్ అంటే హిందీలో మీనింగ్ విధాన్, విధానము, టెక్నిక్. हम आजकल तकनीकी चीज़ों का उपयोग अधिक कर रहे हैं. हम आजकल మనం ఈ రోజుల్లో తకనీకీ చీజోంకా, తకనీక్ అంటే టెక్నాలజీకి సంబంధించిన వస్తువుల్ని ఉపయోగించడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. తకనీక్ అనే పదాన్ని ఉపయోగించి మనం వాక్యాన్ని ప్రయోగించడం జరిగిందండి. లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి. వరదాన్ అంటే వర్ బూన్ అన్నమాట. వరదాన్కి మీనింగ్ ఏంటంటే వర్ బూన్. చూడండి, మై భారత్ మే జన్మ లేనా అపనా వరదాన్ సమझता हूँ. మై భారత్ మే జన్మ లేనా, నేను భారతదేశంలో జన్మించడం నేను ఒక వరంగా భావిస్తున్నాను. భారత్ మే జన్మ లేనా అపనా వరదాన్ సమझता हूँ. వరదాన్, ఇక్కడ వరదాన్ అనే వర్డ్ని తీసుకొని మనం వాక్యాన్ని ప్రయోగించడం జరిగిందండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. సహీ అర్ధ వాలే శబ్ద సే జోడీ బనాయి అని ఇచ్చారండి. సహీ అర్ధ వాలే శబ్ద సే, మీరు టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ ఓపెన్ చేసి చూస్తూ దాన్ని రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సహీ అర్ధ వాలే శబ్ద అంటే కరెక్ట్ అయిన అర్థాన్ని ఇచ్చే శబ్దాలను జోడీ బనాయి అంటే మ్యాచ్ చేయమని చెప్తున్నారు. అక్కడ చూడండి, పానీ, ఇక్కట్ట, ధర్తి, ప్రఫుల్లిత్ అని ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే భూమి, ధర, పృథ్వీ, खुशहाल, आनंद, पुलकित, एकत्रित, సంచయ్, జమా కర్ణ, జల్, వారి, నీర్ అనే పదాలు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆల్రెడీ పానీకి సంబంధించిన శబ్దాలని అక్కడ మ్యాచ్ చేయడం జరిగింది. పానీకి ఏంటి, జల్, వారి, నీర్. జల్ అన్నా, వారి అన్నా, నీర్ అన్నా కూడా అది వాటరే అన్నమాట. బోర్డు మీద నోట్ చేశాను చూడండి. ఇక్కడ పానీ, ఇక్కడ ఏమిచ్చాడండి, సహీ అర్ధవాలే శబ్ద జోడీ మ్యాచ్ చేయమన్నారు కదా. ఇక్కడ పానీకి సంబంధించిన ఏవి ఉన్నాయి, ఇక్కడ చూడండి, జల్ అన్నా, వారి అన్నా, నీరన్నా, వాటర్ ఏమన్నా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పానీకి దీన్ని ఇక్కడ మ్యాచ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కట్ట అని ఇచ్చాడండి. ఇక్కట్ట అంటే కలెక్ట్ చేయడం అని అర్థం. దానికి సంబంధించిన మీనింగ్స్ ఎక్కడున్నాయో మనం చూద్దాం. ఇక్కట్ట అంటే ఏకత్రిత్, సంచయ్, జమా కర్ణ. ఏకత్రిత్ కర్ణ అన్నా, సంచయ్ అన్నా, జమా కర్ణ అన్నా కూడా టు కలెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కట్ట అనేటువంటిది ఏకత్రిత్ అనే దానికి వస్తుంది. దీనికి ఏకత్రిత్, సంచయ్, జమా కర్ణ. నెక్స్ట్ ధర్తి. మీకు ధర్తి ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదండి, చెప్పండి దేనికి మ్యాచ్ అవుతుంది ధర్తి అనేటువంటిది. భూమి, ధర, పృథ్వీ. భూమి, ధర, పృథ్వీ అన్నా కూడా అర్థే. అంటే ధర్తి నుండి ఇక్కడికి మనం మ్యాచ్ చేయాలి. ప్రఫుల్లిత్. ప్రఫుల్లిత్ అంటే హ్యాపీ, సంతోషం అన్నమాట. అంటే ఖుష్హాల్ అన్న, ఆనంద్ అన్న, పులకిత్ అన్న కూడా హ్యాపీనెస్, సంతోషం అనే మీనింగ్ వస్తుంది. అంటే ప్రఫుల్లిత్ నుంచి ఖుష్హాల్కి మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇవి కూడా పర్యాయవాచి శబ్దాలుగా కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా కూడా మనం చదువుకోవాలి. చూడండి, పానీ అంటే జల్, వారి, నీర్. మీరు కూడా నాతో పాటు చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కట్ట. ఇక్కట్ట అంటే ఏకత్రిత్, సంచయ్, జమా కర్ణ. నెక్స్ట్ ధర్తి అంటే భూమి, ధర, పృథ్వీ. నెక్స్ట్ ప్రఫుల్లిత్, खुशहाल, आनंद, पुलकित. नेक्स्ट చూడండి, सही अर्ध वाले शब्द के नीचे रेखा खींचिए. सही अर्ध वाले शब्द के नीचे కరెక్ట్ అయిన అర్థం వచ్చే శబ్దం కింద రేఖా ఖీంచి అంటే అండర్లైన్ చేయమని చెప్తున్నారండి. మజ్బూర్. మజ్బూర్ అంటే బాధ్య, ఖుషీనా,
దుక్క. ఈ మూడిట్లో కరెక్ట్ వర్డ్కి మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేయాలి. మజ్బూర్ అంటే బాధ్య, మజ్బూర్ అంటే బాధ్య, హెల్ప్లెస్ అన్నమాట. నెక్స్ట్ సంసాధన్, సంసాధన్ అంటే ఈ మూడు పదాల్లో కరెక్ట్ అయిన దానికి అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. స్తోత్ర, ఖజానా, రూపాయ. సంసాధన్ అంటే స్తోత్ర అండి. నెక్స్ట్ పక్షి, పక్షి అంటే ఉడాన్, గగన్, పంచి. ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉడాన్ అంటే ఎగరడం, గగన్ అంటే స్కై, పంచి అన్న బర్డ్ అనమాట. అంటే పక్షికి కరెక్ట్ అయిన పదం పంచి. ओके स्टूडेंट्स नेक्स्ट చూడండి आलो नीचे दिए गए वाक्य पढ़िए रेखांकित शब्दों पर ध्यान दीजिए మీ టెక్స్ట్ బుక్స్ జాగ్రత్తగా చూడండి नीचे दिए गए वाक्य पढ़िए కింద ఇవ్వబడిన సెంటెన్స్ మీ చదవండి రేఖాంకిత శబ్దోం పర్ ధ్యాన్ దీజిए రేఖాంకిత శబ్దోం పర్ రేఖాంకిత మానే అండర్లైన్ చేయబడిన పదాల ఎడల మీరు కాన్సంట్రేట్ చేసి చూడండి అని చెప్తున్నారండి చూడండి ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు ఒక 4 సెంటెన్సెస్ మనకి ఇవ్వడం జరిగింది ఆ 4 సెంటెన్సెస్ నేను చదువుతున్నాను కేర్ఫుల్ గా మీరు వినడానికి ట్రై చేయండి फर्स्ट वन हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया सेकेंड वन अब समय आ गया है कि हम कुछ कदम उठाए थर्ड वन वर्तमान के लिए नहीं बल्कि भविष्य के लिए भी यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा చూడండి ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చాడు ఆ 4 సెంటెన్స్ లో అండర్లైన్ చేయబడిన పదాల మీద దృష్టి పెట్టండి और की बल्कि तो ఇక్కడ వీటిని అండర్లైన్ చేయడం జరిగింది వీటి గురించి పక్కన ఇచ్చాడు చూడండి रेखांकित शब्दों में और की बल्कि तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं రేఖాంకిత శబ్దం మే రేఖాంకిత శబ్ద అంటే అండర్లైన్ చేయబడిన శబ్దాలలో और की बल्कि तो ఇవి ఈ శబ్దాలు दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं दो शब्दों అంటే రెండు పదాలని గాని दो वाक्यों అంటే రెండు సెంటెన్స్ ని గాని జాయిన్ చేస్తూ ఉన్నాయిటండి इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं ఈ విధంగా ప్రయోగించబడే వాటిని సముచ్చయ బోధక్ ఇంగ్లీష్లో కంజంక్షన్ అని చెప్పి అంటాం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి 8 ఉంటాయి కదా 8th స్టాండర్డ్ వరకు మనం 5 నేర్చుకున్నాం పార్ట్స్ భాషా భాగ్ అంటాం హిందీలో భాషా భాగాల్లో 5 మనం నేర్చుకోవడం ఏంటండి సంజ్ఞ సర్వనామ్ క్రియ విశేషణ్ క్రియా విశేషణ్ ఈ 5 మనం 8th స్టాండర్డ్లో నేర్చుకున్నాం నెక్స్ట్ ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ 3 ఏవైతే ఉన్నాయో సముచ్చయ బోధక్ సంబంధ బోధక్ విస్మయాది బోధక్ ఈ 3 మనం 9th స్టాండర్డ్లో నేర్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మనకి సముచ్చయ బోధక్ కంజంక్షన్ గురించి ఇవ్వడం జరిగింది ఇవి చూడండి ఆ పదాలు और की बल्कि तो ఇవి రెండు పదాలని కానీ రెండు వాక్యాలని కానీ ఏం చేస్తున్నాయంటే జోడితే అంటే జాయిన్ చేస్తున్నాయి ఇటువంటి వాటిని ఏమంటామంటే సముచ్చయ బోధక్ కంజంక్షన్ అని చెప్పి మనం అంటామండి అర్థమైంది కదా నెక్స్ట్ చూడండి किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था इंదులో మనకి के पास అనే వర్డ్ ని అండర్లైన్ చేయడం జరిగింది సెకండ్ వన్ धरती के ऊपर प्रकृति है धरती के ऊपर प्रकृति है ఈ భూమి మీద ఏముందండి ప్రకృతి అంటే నేచర్ అనేటువంటిది ఉంది के ऊपर అనేటువంటిది అండర్లైన్ చేయడం జరిగింది థర్డ్ వన్ ప్రకృతి के भीतर जीवन है ఇక్కడ ప్రకృతి లోపల జీవం లైఫ్ అనేది ఉంది అనే సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ के भीतर అండర్లైన్ చేశారండి ఈ సైడ్ చూడండి रेखांकित शब्दों में के पास के ऊपर के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं इसे संबंध बोधक कहते हैं रेखांकित शब्दों में అండర్లైన్ చేయబడిన పదాలలో ఏంటి కే పాస్ మని నియర్ అండి అంటే దగ్గరగా కే ऊपर అంటే పైన కే भीतर అంటే లోపల ఆది శబ్ద స్థాన్ కా సంబంధ ప్రకట్ करते हैं స్థాన్ ప్లేస్ ని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇసే సంబంధ బోధక कहते हैं అంటే ఇక్కడ కే పాస్ కే ऊपर కే भीतर అనేటువంటివి స్థాన్ కా సంబంధ స్థాన్ ఒక
లోపల బయట పైన అనేటువంటి తెలియజేస్తూ ఉన్న ఒక ప్లేస్ని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయండి. ఇటువంటి వాటిని మనం ప్రిపోజిషన్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. హిందీలో ఇసే సంబంధ బోధక కహతే హై. సంబంధ బోధక సంజ్ఞా సర్వనామ శబ్దాల్ని వాక్యంలో మిగతా వాటితో కలిపే దానిని సంబంధ బోధక్ అని చెప్పి, సెంటెన్స్లో మిగతా వాటితో కలిపే జాయిన్ చేసేదాన్ని సంబంధ బోధక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దానిని హిందీలో సంబంధ బోధక్ అంటారు, ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హై. ఇక్కడ చూడండి వాహ్ అని చెప్పి అన్నాం, అక్కడ అండర్లైన్ చేశారు ఆ వర్డ్ని. నెక్స్ట్ హాయ్ కితనా ప్రదూషణ ఫైలా హై. హాయ్ కితనా ప్రదూషణ, ఎంత పొల్యూషన్ పెరిగిపోయింది. థర్డ్ వన్ ఓహ్ యహ క్యా హో గయా. ఓహ్ యహ క్యా హో గయా, ఇదేం జరిగింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వాహ్ హాయ్ ఓహ్ అనేటువంటివి అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి. रेखांकित शब्दों में वाह हाय ओह आदि शब्द आश्चर्य का बोध करते हैं, इन्हें विस्मयादि बोधक कहते हैं. రేఖాంకిత శబ్దం మే అండర్లైన్ చేయబడిన పదాలలో వాహ్ కానీ హాయ్ కానీ ఓహ్ అనేటువంటిది ఆది శబ్ద, ఈ శబ్దాలన్నీ ఆశ్చర్యకా బోధ్ కర్తే హై, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయండి. ఇన్హే విస్మయాది బోధక్ కహతే. అవును కదా, మన సడన్గా ఏదైనా జరిగిందనుకోండి వాహ్ హాయ్ ఇట్లా చెప్పి మనం ఎక్స్ప్రెస్ ఆశ్చర్యాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం కదా. ఇటువంటి వాటిని హిందీలో విస్మయాది బోధక్ అని చెప్పి అంటూ ఉంటారండి. మనం ఇంగ్లీష్లో ఇంటర్జంక్షన్ అంటూ ఉంటాం. విస్మయము అంటే తెలుగులో కూడా ఆశ్చర్యము, అదే పదం హిందీలో కూడా విస్మయాది బోధక్. ఓకే అండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోన లాస్ట్ 3 అనమాట. అంటే ఇక్కడ విస్మయాది బోధక్ వాహ్ హాయ్ ఓహ్ అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి చూడండి. సంజ్ఞ, సర్వనాం, క్రియా విశేషణ్, క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్. ఓకే, 3 మీకు అర్థమైనాయి కదండి. ఈ చూడండి. రిక్త స్థానం కి పూర్తి ఉచిత అవ్యయం సే కీజియే. రిక్త స్థానం కి పూర్తి, రిక్త్ అంటే కింద కొన్ని బ్లాంక్స్ ఇవ్వబడ్డాయండి. ఉచిత అవ్యయం సే కీజియే, కింద 3 ఇచ్చారు చూడండి. వాహ్, కే నీచే, ఔర్, ఇవన్నీ కూడా పైన మనకి ఇవ్వబడిన సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయ బోధక్లో వచ్చాయి. అంటే ఇక్కడ అవే అంటున్నారు ఏంటి అనుకోవద్దు. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, వీటిని అవ్యయము అని చెప్పి కూడా, అవ్యయాలు అని చెప్పి కూడా అంటూ ఉంటారండి. అవ్యయాలకి ఇంకొక పేరేంటంటే అవికారీ శబ్ద్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవ్యయ అంటే ఏంటి అంటే క్రియా విశేషణ్, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, వీటిని అవ్యయాలు అంటారు. అవ్యయము అంటే మనం లింగ కాల వచనాలకి, లింగానికి కానీ కాలానికి కానీ వచనానికి కానీ మారని వాటిని అవ్యయాలు అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఇంకా చూడండి, వీటిని అవికారీ శబ్ద్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ జంగల్ మే సాధు జాన్వర్ డాష్ కుంక్వార్ జాన్వర్ రహతే హై. బ్లాంక్ ఇచ్చాడండి. జంగల్ మే సాధు జాన్వర్ ఔర్ కుంక్వార్. ఆ ఫారెస్ట్లో మనకి సాధు జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఔర్ కదండి. అక్కడ ఉపయోగించే పదం ఏంటంటే ఔర్. రైట్ డౌన్. సెకండ్ వన్ पेड़ डैश उसकी जड़ें होती है. पेड़ डैश उसकी जड़ें होती है. जड़े అంటే రూట్స్ అండి. पेड़ के नीचे, అవును కదండి, రూట్స్ ఎక్కడ ఉంటాయి, చెట్టు కింద ఉంటాయి కాబట్టి के नीचे उसकी जड़ें होती है. थर्ड वन डैश मुझे अच्छे अंक मिले. वाह मुझे अच्छे अंक मिले. వాహ్ నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ओके नेक्स्ट परियोजना कार्य अंडी, प्रोजेक्ट वर्क. पर्यावरण पर दिए गए किसी भाषण लेख का संकलन कीजिए. पर्यावरण पर दिए गए అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కిసి భాషణ లేఖ అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చిన స్పీచ్ ఉంటుంది కదా, ఉస్కా సంకలన్ కీజీ, దాన్ని మీరు కలెక్ట్ చేసుకొని మీరు మీ ప్రాజెక్ట్ బుక్స్లో మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదండి. ఇదంతా జాగ్రత్తగా మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకుంటూ మీరు దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.